వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. కొండగట్టులో కలకలం రేపిన మర్డర్. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టుకు చెందిన ఉప్పు రమణారెడ్డిని హత్య చేసి కొండగట్టు గుట్టపైకి వెళ్లి అక్కడ పక్కనే ఉన్నటువంటి కందకంలో పూడ్చిపెట్టిన ఘటన కలకలం రేపింది. స్టేషన్ కు అందిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి అక్కడనే పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా మల్యాల సిఐ నీలం రవి మాట్లాడుతూ ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో మర్డర్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టడం జరిగిందని, కొండగట్లు మెట్లదారి పక్కన రమణారెడ్డిని హత్య చేసి పూడ్చిపెట్టినట్టు ఆధార్ లభించడంతో ఈ హత్యలో 8 మంది పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు విచారణ కొనసాగుతుందని తెలిపారు. కెమెరామెన్ లక్ష్మణ్తో పాం సత్యనారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. చెప్పమ్మా సార్, పెళ్లి కానీ పిలిచారు పిల్లల్ని, కొడుకుని ఈశ్వర్ని. ఇక వాళ్ళు ఏం జరిగిందో సార్, చంపింది తెలియదు, ఎట్లా తెలియదు సారు. మా పిల్లల మీద వేసిర్రు. ఇంద్రక్కను ఇంద్రక్క కొడుకు వాళ్ళు ఎందుకు మా పిల్లల మీద ఎత్తుర్రు ఏమో సారు. మేమైతే గరీబ్ వాళ్ళం, పని చేసుకొని బతికేటోళ్ళం. మాకు ఇటువంటి ఎప్పుడు తెలియదు సార్. మాకు ఆ పిల్లగాడు అస్సలే పగలేడు. మాకు కులం కాదేం కాదు, మేము గంజుకుంటోళ్ళం, సాకలు నడుపుకుంటోళ్ళం. ఇటువంటి మరి ఎందుకు గంజుకుంటోళ్ళు అంటుంది. మా పిల్లగాళ్ళది ఏముంది సార్, ఏం కూడా లేదు. మా పిల్లగాళ్ళు అటువంటి పని చేయరు, అంతే సార్. అంటే మీరు ఇక్కడనే ఉంటారా? ఇక్కడనే ఉంటాం సార్. దోస్తు బాగా ప్రతిదానికి వాళ్ళు పాల ప్యాకెట్ కానీ చక్కెర కానీ ఏది కానీ అలా కొడుకు ఇక్కడ లేకుండా తెప్పించుకుంటది పిల్లగానితో. చనిపోయిన పిల్లగానితో? మా పిల్లగానితో, ఈశ్వర్తో చనిపోయిన పిల్లాడు తెప్పించుకుంటా. ఈమె ఇంద్రక్క. కానీ ఇంద్రక్క ఎవరు? ఇది పంపించిన పిల్లగాడు. మీ కొడుకురా? ఈశ్వర్ ఉన్నాడు. ఈశ్వర్తో ఎంతమంది? ఇంకా వాళ్ళు ఎంతమంది ఉన్నారో సార్, ఇంకా 2 వడ్డోళ్ళు ఆడోళ్ళు కూడా మాట్లాడుతా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అక్కడ మొత్తం ఎంతమందిని పట్టుకున్నారు ఇప్పుడు పోలీసు వాళ్ళు? ఇప్పుడు 7 పట్టుకున్నారు అంటున్నారు. 7 పట్టుకున్నారు. అందులో మీ కొడుకున్నాడా? అందులో కొడుకు మా ఈశ్వర్ ఉన్నాడు. ఏ పేరు? మన పేరు? నా పేరు శాంత. ఇది ఊరేనా? ఊరే. హైదరాబాద్ కూడా పంపించి ఆ పిల్లగాన్ని మా కొడుకుని పట్టించింది కూడా మాకు చెప్పలేదు సార్. మా కొడుకుని పంపించింది కూడా అసలు మాకు చెప్పని లేదు. ఆయన పట్టుకపోయింది తెలియదు, మాకు ఏది తెలియదు. మాకు ఇంత కూడా తెలియనియకుండా చేసారు. మా కొడుకు మేము అరుచుకుందామన్నా మా కొడుకుని మాకు చెప్పకుండా చేసారు. పట్టించేటప్పుడు కూడా మరి ఇట్లా పట్టిస్తున్నాం, ఇట్లా పోతుండు ఇట్లా అని కూడా చెప్పలేదు సార్. ఎప్పుడు పట్టుకపోయారు మరి? నిన్న సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు అని చెప్పారు. వాళ్ళ 11:10కి ఆమె ఇంటికి వస్తే తెలిసింది, కానీ మాకు అంతవరకు దాకా తెలియదు. బట్టలు ఈ పిల్లలకు పాత బట్టలు ఇప్పి పారేపిచ్చి కొత్తవి కొనిపించిందట. అన్ని కొత్త బట్టలు ఇవన్నీ మా పిల్లగాళ్ళ మీద రుద్దుడు. ఏమన్నా అంటే గంజుకుంటోళ్ళు అంటారు. వాళ్ళు చేస్తున్నారు గంజుకుంటోళ్ళ మీద అంటారు. మా 5 ఒప్పుకోరు అంటుర్రు అట. 5 ఎందుకు ఒప్పుకోరు సార్? వాళ్ళు చేసి మా పిల్లగాళ్ళ మీద పెట్టు. మా కొడుకు న్యాయం కావాలి సార్. ఈశ్వర్కు ఇట్లా అన్యాయంగా చేస్తే మాత్రం ఒప్పుకోము సార్. ప్లాన్ తోటే కొట్టి చంపారు వాళ్ళు. ఏం పేరు మీ తమ్ముని పేరు? ఉప్పు రమణారెడ్డి. ఏం జరిగింది? అని సోమవారం రాత్రి కొట్టిరు. అక్కడ కొట్టినాక తీసుకొచ్చి కొట్టుకుంటా చేసి అన్ని బండలతో కొట్టి, ట్రాక్టర్ తోటి కొట్టి కట్టేసి, ఇవన్నీ కక్షతోటే కదా, ఏ మ్యాటర్ అనేది తెలియదు కాబట్టి అని ప్లాన్ తోటి ఆంటి బతుకుండద్దని అన్ని చంపారు. అని 8 మంది అట. ఏం లేదు, 8 మంది కలిసి చంపారా? 8 మంది అయితే మనకు. నీ పేరేం పేరు? నా పేరు నిరంజన్. గతంలో మీ తమ్మునికి వాళ్ళతో గొడవలు ఉండేనా? పాత అంటే ఇప్పుడు 2 ఉన్నాయి. పాత కక్షలు ఉండేనా? పాత కక్షలు అంటే చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళందరికీ అని లేవు, ఒక 2కి ఉన్నాయి వాళ్ళకు. అట్లా ఏదో పెళ్లికి పోయారు, పెళ్లి కాడ జరిగింది అని అంటారు కదా. పెళ్లి సంబంధం లేదు, భరత్ సంబంధం లేదు, ఏది సంబంధం లేదు. పెళ్లి 5 తారీఖు పెళ్లి ఉంది. ఇది 2 తారీఖు అంది అల్బీ ఉంది. 2 తారీఖు నాడు వాడు వేసుకొని వచ్చి అన్ని కొట్టిండు. వాళ్ళ అల్లుడు నీడు కొట్టేయన్ని కథం చేయాలనే చేశారు. ఈ పెళ్లికి సంబంధం లేదు, ఏది లేదు. వాడు క్యాజువల్గా అత్తాడు పోతాడు ఇంటికి. ఇన్ని కథం చేయాలనే చేశారు వాళ్ళు. కొండగట్టులో నిన్న ఉప్పు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక తన
వారం 2వ తారీఖు వాళ్ళ తమ్ముడు ఉప్పుని రమణారెడ్డిని కొంతమంది వ్యక్తులు కొట్టి చంపినట్లుగా అతనికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తుగా అతను ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాము. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఆ డెడ్ బాడీని కొండగట్టు సమీపంలో పూడ్చిపెట్టినట్లుగా మాకు ఆధారాలు ఉండడంతో ఇలా ఈరోజు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఆ పూడ్చిపెట్టిన డెడ్ బాడీని ఉప్పు రమణారెడ్డి అనే వ్యక్తి డెడ్ బాడీని ఎగ్జిబిషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని బయటికి తీసి డాక్టర్ గారిని ఇక్కడికే పిలిపించి పోస్ట్మార్టం అనంతరం ఆ డెడ్ బాడీని వాళ్ళ బంధువులకు అప్పగించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న వ్యక్తుల మీద ఇంకా విచారణ నడుస్తున్నది. 8 మంది పాల్గొన్నట్లుగా ప్రాథమిక సమాచారం ఉంది. తదనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తాం.